యంగ్ టైగర్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఎన్నాళ్ళని జనతా గ్యారేజ్ హిట్ కిక్ ను ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తాడు. ఇక కొత్త సినిమాను మొదలుపెట్టడా? ఒక పక్కన పూరి జగన్ తీసిన ఇజం సినిమా చూసిన తర్వాత మనోడు అప్పుడే పూరి జగన్తో పనిచేసే సీన్ లేదనే అనిపిస్తోంది. మరో పక్కన రైటర్ వక్కంత వంశీ రాసిన కథ నచ్చలేదంటున్నాడు. మరి మనోడితో పనిచేయడానికి రెడీగా ఉన్న డైరెక్టర్ ఎవరు? నిజానికి ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అందరూ బిజీయే. పోనీ చిన్న చిన్న సినిమాలతో హిట్ కొట్టిన దర్శకులకు ఎన్టీఆర్ నుండి అవకాశం రావట్లేదాయే? అయితే డిసెంబర్ నెలలో ఫ్రీ అయిపోయే డైరెక్టర్ ఒకరు ఉన్నారులే. ఎన్టీఆర్కు గతంలో ఆది, సాంబా, అదుర్స్ వంటి హిట్లను అందించిన వినాయక్ త్వరలోనే ఖైదీ నెంబర్ 150 సినిమా వర్క్ మొత్తం పూర్తి చేయనున్నాడు. అందుకే ఆయన జనవరి నుంచి తన కొత్త సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అప్పటి వరకు బ్రేక్ తీసుకుని హ్యాపీగా ఎన్టీఆర్ అతనితోనే సినిమా చేస్తాడా మరి అంటే అవునని అంటున్నారు సన్నిహితులు. గతంలో చాలాసార్లు ఎన్టీఆర్ అండ్ వినాయక్ అదర్స్ 2 సినిమా తీస్తున్నారు అంటూ రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన వినాయక్ అప్పట్లో ఖచ్చితంగా సీక్వెల్ చేస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. చూద్దాం మరి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు